అందరికీ నమస్కారం. మా అన్నగారు రఘుబాబు గారు, మా తమ్ముడు అశ్విన్, అట్లా మా గురువు గారు, మా మెంటర్ మురళీమోహన్ గారు. మా మెంటర్ ఎందుకంటున్నాం అంటే మేము ఆల్మోస్ట్ ఈ రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి చాలా కాలం నుంచి ఉన్నాము. మా అసోసియేషన్లో ఆయన ప్రెసిడెంట్ చేసినప్పుడు కూడా నేను సెక్రటరీగా చేశాను. సో ఎనీ ఈవెంట్, ఎనీ ఫంక్షన్ ఆయన మాకు కంపల్సరీ వస్తారు. సో ఇప్పుడు ఆయన అంతసేపు చెప్పినాక మనం ఏం చెప్తాం, ఇంకా అన్నీ చెప్పేశాడు. సో పర్టికులర్గా నేనేమో అసోసియేషన్ ఆర్టిస్టుల ద్వారా ఆర్టిస్టుల కోసం మాట్లాడతాను. అయితే నేను అసోసియేట్ విత్ ధన్యా బాలకృష్ణ, సుప్రీత, ఎస్తర్. ధన్యా బాలకృష్ణ, సుప్రీత అది మాది ఒక ఫ్యామిలీ. ఆమె ఫ్యామిలీ మ్యాన్ హియర్. సో మా టెంగరపిల్ల చేసే టెంగర పనుల వల్ల మేము గెట్ ఇన్ టు ట్రబుల్. దట్ ఈస్ ది బేసికల్ లైన్ అనమాట. సో ఈ పిల్లల్ని రక్షించుకోవడం కోసం ఐ టర్న్ వైలెంట్. బేసికల్లీ ఐఎమ్ నాట్ వైలెంట్. సుత్తి పెట్టి కొట్టాల్సినంత అవసరం లేదు. కేవలం ఫ్యామిలీని రక్షించడం కోసం ఈ సినిమాలో వెంకటేష్ గారు డైలాగ్ చెప్తారు, నా జోలికి వస్తే వదిలేస్తా, ఫ్యామిలీ జోలికి వేస్తే నరికేస్తా. ఆ టైప్లో చేశాం. సో మా జెమినీ సురేష్ ఇందులో ఒక మంచి క్యారెక్టర్ చేశారు. ఆయనకి చాలా వేరియేషన్స్ ఉన్న క్యారెక్టరు. దట్ వే ఆయనకి మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నాను. తర్వాత ఆమె అన్ని ఎస్తర్ నోరా వెయిటింగ్ అని అట్లా గొడ్ల గూప గుళ్ళు వేసుకుని ఆ కళ్ళు, దట్ వాజ్ ది ఎండ్ ఆఫ్ ది ట్రైలర్ లాగా ఉంటుంది. ఆ కళ్ళు ముచ్చి అసలు నా వల్ల కాదే బొమ్మ, నీ కళ్ళు చూస్తే అమ్మ, ఆ టైపులో వీళ్ళందరూ ఎంత ధన్యా బాలకృష్ణ, సుప్రీత ముగ్గురు కూడా కళ్ళతోటే ఈ సినిమాని నడిపించారు. యాక్చువల్గా యాక్టర్ హ్యాస్ టు యాక్ట్ విత్ ఐస్ అంటారు కదా, ఆ ఐస్ రమ్యకృష్ణ గారు ఒక్కోసారి 2 minutes డైలాగ్ చెప్పినా కూడా రెప్ప కొట్టకుండా చేస్తుంది. అప్పుడే సీరియస్ డైలాగ్ పండుద్ది. అట్లాగే వేస్తారు. ఆమె ఒక మెట్లు దిగుకుంటూ వస్తుంది, ఈయనేమో ఫ్యాన్ పెట్టాడు, అట్లా సీరియస్గా కళ్ళు రెప్ప కొట్టకుండా డైలాగ్ చెప్పాలి. చాలా బాగా చెప్పింది. అది చాలా హైలైట్ అవుద్ది కూడా ఈ సినిమాకి. అండ్ ఈ ధన్యా గారు పర్టికులర్గా దెయ్యం క్యారెక్టర్ చాలా బాగా ఆవరించి భయంకరంగా ఒక సీన్లో భర్తని కూడా తెలియకుండా నన్నే కొట్టి చంపేస్తూ ఉంటుంది. అటువంటి సీన్లు కూడా ఉన్నాయి. చాలా బాగా చేసింది. సో ఇన్వాల్వ్మెంట్ చాలా. అట్లాగే సుప్రీత కూడా ఒకసారి అట్లానే అవుతుంది. సో ఈ అమ్మాయి ఇక బయటికి రావట్లా, ఇంకా అయిపోయింది, కట్ చెప్పాడు ఇంకా కొట్టమాక నన్ను అనే టైపులో అంత బాగా ఇన్వాల్వ్ అయ్యి చేశారు. ఏదైనా సినిమా ఒక టైంలో ఇన్ టైంలో అవ్వాలంటే ఆర్టిస్టులు అందరూ కూడా ఆల్మోస్ట్ సింగిల్ టేక్ ఆర్టిస్టులు అంటారే, ఆ టైపులో అందరూ కూడా చాలా బాగా చేశారు. మా భద్రం ఒకటి రాలే ఇవాళ. భద్రం ఈజ్ ఆల్వేస్ విత్ మీ. ఈ సినిమాలో అతను మంచి క్యారెక్టర్ చేశాడు. సో ఈ డిఓపి మనకి ప్రేమ కథా చిత్రం, ఈయనకి దెయ్యాలంటే బాగా ఇష్టం. మొదటి నుంచి దెయ్యాల సినిమాలు బాగా చేస్తాడు, అందుకని ఈయన ఎత్తికి పట్టుకున్నాం. సో చాలా బాగా చేశాడు. సో చాలా ఈ వాజ్ రన్నింగ్ అన్నట్టు అక్కడ ఒక్కోసారి ట్రాలీ వేయటం, ఇంకా క్రేన్ పెట్టడం, ఎక్కువ మెట్లు ఎక్కి ఎక్కడెక్కి పాపం నువ్వు ఎక్కడ పడిపోతాడని నాకు భయం వేస్తుండేది. బాగా చేశాడండి ఆయన. చాలా అంటే కమిటెడ్గా ఇన్ టైం చేశాడు. ఇంకా మాకు సాయిబాబా ఇప్పుడు ఎడిటరు, ఆయన హనుమాన్ సినిమాకి చేసిన ఆయన ఆయనే విఎఫ్ఎక్స్ కూడా బాధ్యత తీసుకుని చేశారు. అట్లాగే మా మ్యూజిషియన్ పద్మనాభ భరద్వాజ. జనరల్గా నేనేంటంటే కొంచెం ఇంతకుముందు మణిశర్మ గారితో చేయించాను, కొంచెం సీనియర్ దగ్గరికి వెళ్దామంటే కాదని మనవాడు ఆయన పికప్ చేశాడు. దట్ గాయ్ ఏంటంటే ఒక 8 years యూకేలో ఉండి చాలా ఇన్స్ట్రుమెంట్స్ మీద మాస్టరీ చేశాడు. అతనికి పర్ఫెక్ట్గా ఈ సినిమాతో మేము మంచి ఛాన్స్ ఇచ్చాం అనుకుంటున్నాను. ఈ విల్ డెఫినెట్లీ సాంగ్ ఒకటే అయినా బీజిఎం చాలా బాగా చేశాడు, ఆ సాంగ్ కూడా బాగా చేశాడు. ఈ సాంగ్ రాసింది కూడా ఆమె యూఎస్లో ఉంటుంది, ఒక ఆమె రాశారు. అట్లాగే మా టీం అంతా, మా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్, మా పార్ట్నర్ వెంకటేశ్వరరావు. నేను మాకు ఒక టీం ఉండింది. నేను యాక్చువల్గా ఐ నీడ్ నాట్ గో టు ది ప్రొడక్షన్ అన్నట్టుగా ఉంటుంది, మా వాళ్ళు చూసుకుంటారు. దట్ వే నేను ఓన్లీ ఆర్టిస్ట్గానే వెళ్ళేవాడిని, ఆర్టిస్ట్గానే నేను బయటకు వచ్చేవాడిని. నాకు షూట్ రాకపోతే నేను షూటింగ్ కూడా వెళ్ళేవాడిని కాదు. దట్ వే కంఫర్టబుల్గా సినిమా చేసాం. ఇది అంతే కంఫర్టబుల్గా తయారైన సినిమా కూడా బాగా వచ్చింది. వీఆర్ ఆల్ హ్యాపీ. ఫస్ట్ కాపీ చూసాము, అంత బాగా వచ్చింది.
ఫైనల్గా ఏంటంటే సినిమా తీయటం ఒకటి, రిలీజ్ చేయటం ఒకటి, అంటే జనాలు రావటం ఇంకోటి ఇంపార్టెంట్. చిన్న సినిమాలకి జనం రావటం అనేది మనం ఇప్పుడు వరకు బాగా సోషల్ మీడియాలో బాగానే ప్రచారం చేశాము. ఐ అపీల్ టు ది పీపుల్, ఎందుకంటే చిన్న సినిమాలు ఆడితే ఇంకా కొంచెం సినిమాలు చేయడానికి మాకు కూడా అవకాశం ఉంటుంది. యాక్చువల్గా పెద్ద సినిమాలు సంవత్సరానికి 10 వస్తే చిన్న సినిమాలు 300 వస్తాయి. సో 300 ఈ సినిమాలు ఎక్కువ ఈ ఇండస్ట్రీకి ఫీడింగ్ కూడా అవుతుంది. సో we request, we appeal audience to come to the theaters and watch the movie. We guarantee you entertainment for 2 hours. Thank you very much.